తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి ఎట్టకేలకు ఆలస్యంగా అయినా నిద్రలేచింది. పరకామణి ఇష్యూపై హైకోర్టు ఆదేశాలపై విచారణ జరుగుతున్న సమయంలో ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతి తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి పరకామణిలో చోరీపై ఫిర్యాదు చేయాలని ఏకంగా తీర్మానం చేయడంతో పాటు మరోసారి ఫిర్యాదు చేయాలని తీర్మానం చేసింది. టీటీడీ పాలక మండలి తీర్మానం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? సిఐడి నివేదిక తర్వాత హైకోర్టు మరోసారి కేసు దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తుందా? పరకామణి వెంకన్న భక్తుల నమ్మకం స్వామివారు తమ కష్టాలు తీర్చినందుకు ఆయనకు తమ పాప పరిహారంతో పాటు మొక్కులు తీర్చుకునేందుకు వేసిన కానుకలు హుండీ సొమ్ము. అలాంటి హుండీలో ఏకంగా 10 సంవత్సరాల పాటు చోరీకి పాల్పడి 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు జియ్యంగారి మఠానికి చెందిన గుమస్తా రవికుమార్. పాపం పడినట్లు దేవునికి కోపం వచ్చిందేమో 2023 ఏప్రిల్ 29న పరకామణి సిబ్బందికి పట్టుబడ్డాడు. తిరుమల వన్ టౌన్ లో రవికుమార్ పై కేసు నమోదు చేశారు. అయితే $900 దొరికినట్లు కేసు నమోదైంది. 2023 సెప్టెంబర్ 9వ తేదీన తిరుపతిలోని లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. ఫిర్యాదు చేసిన ఏవీఎస్ఓ సతీష్ నిందితుడితో రాజీ అయినట్లు కేసు క్లోజ్ చేశారు. అయితే 4 నెలల కాలంలో ఏం జరిగిందో కానీ దీనిపై ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో సిఐడి దర్యాప్తు జోరుగా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో పరకామణి కేసుపై టీటీడీ పెద్దలు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తుత పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి మొదటి నుంచి దీనిపై పోరాటం చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం డీజీని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. చివరికి ఓ జర్నలిస్ట్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో నెల రోజులుగా కేసులో కదలిక వచ్చి ప్రస్తుతం విచారణ వేగవంతంగా జరుగుతుంది. గతంలో ఈవో శ్యామలరావు టీటీడీలో గత పాలక మండలి హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు ఏవి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఒకే సమాధానం చెప్పేవారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయిస్తుంది అని, చర్యలు సైతం ప్రభుత్వమే తీసుకోవాలని అనేవారు. పరకామణి చోరీ గురించి అడిగితే దానిపై కోర్టులో రాజీ అయ్యారు. లోక్ అదాలత్ లో రాజీ అయితే మరోసారి విచారణ కష్టమన్న రీతిలో మాట్లాడేవారు. ఆయన్ను ఆ విధంగా ట్యూన్ చేశారు టీటీడీలోని అధికారులు. హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలోనే గత శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సిఐడి విచారణకు వస్తూ కేసులో ఫిర్యాదుదారుడు రాజీ అయిన ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎట్టకేలకు టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారుల్లో చలనం వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేశారు. దాని ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగిన పరకామణి కేసులో మరోసారి ఫిర్యాదు చేస్తామని తీర్మానం చేశారు. ఆస్తులు రాయించుకోవడం, అది చోరీకి పాల్పడ్డ వ్యక్తితో తప్పు అని రాజీ వెనుక ఉన్న వ్యక్తులపై కూడా విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానం చేశారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. అయితే టీటీడీ పాలక మండలిని అధికారులను తప్పుదారి పట్టించిన టీటీడీ న్యాయ విభాగంపై చర్యలుంటాయా అన్నది వేచి చూడాలి. రెండు పాలక మండళ్లు ఈ కేసు సమయంలో ఉన్నాయి. ఇందులో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆస్తులు రాయించుకున్నారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు లోక్ అదాలత్ లో రాజీ అయ్యారని అంటున్నారు. అయితే అత్యవసరంగా ఓ తీర్మానం చేశారు. రవికుమార్ ఆస్తులు రాయించుకోవడానికి కనీసం గిఫ్ట్ డీడ్ తీసుకుంటున్నప్పుడు పత్రికల్లో ప్రకటనలు సైతం ఇవ్వలేదు. అది టీటీడీ నిబంధనలకు విరుద్ధమైన అప్పుడు ఎవరు కనీసం వారికి సమాచారం ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు కూడా ధర్మకర్తల మండలికి న్యాయ విభాగం సరైన సలహాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటికైనా ధర్మకర్తల మండలి తీర్మానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది భక్తుల్లో.